స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు మన వీడియోలో జీరోదాలో ఫండ్స్ ఎలా యాడ్ చేయాలి అండ్ ఏ కైండ్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి, మనం ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేసి స్టాక్స్ కొనాలి, స్టాక్స్ అలాగే అమ్మాలి అండ్ అట్ ది సేమ్ టైం ఆప్షన్స్ కూడా ఎలా అమ్మాలి కొనాలి అనేది లైవ్లో ఒకసారి చూద్దాం. అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఆర్డర్స్, ఎలాంటి టైప్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి, సిఎన్సి అంటే ఏంటి, ఇంట్రాడే అంటే ఏంటి, బీటీఎస్టీలో చేసేటప్పుడు ఎలాంటి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం చూస్తే ఫండ్స్ అని ఉంది ఇక్కడ నా దాంట్లో. ఇప్పుడైతే ఫండ్స్ అయితే లేవు, ఓన్లీ 30 పైసా ఉంది. సో మనం ఫండ్స్ యాడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే యాడ్ ఫండ్స్కి వెళ్ళండి. సో యాడ్ ఫండ్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను 25,000 యాడ్ చేయమనేసి దీనికైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నాను. నెట్ బ్యాంకింగ్ అండ్ యూపీఐ ఉంటుంది. నేనైతే నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. సో ఫండ్స్ అయితే మన బ్యాంక్లోంచి వచ్చేసినాయి. సో ఇలాగ ఒక గ్రీన్ కలర్ టిక్ వస్తుంది అనమాట. మనం ఎంత అమౌంట్ అయితే చేసామో అదిను ప్లస్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. దాని వెంటనే క్లోజ్ చేసేయండి. ఓకే, ఇక్కడ రిఫ్లెక్ట్ అయితే అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మన ఫండ్స్ అయితే మన దాంట్లోకి జీరోదాలోకి అయితే ఎంటర్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఒక స్టాక్ అయితే బై చేద్దాము. ఐడియా ఒక స్టాక్ని బై చేద్దామని ఇక్కడ ఐడియాని కొట్టగానే ఎన్ఎస్సి బిఎస్సి రెండు ఉంటాయి. ఏ ఎక్స్చేంజ్లో కావాలంటే అవి ఎక్స్చేంజ్లో అయితే తీసుకోవచ్చు. జనరల్లీ ఐ ప్రిఫర్ ఎన్ఎస్సి. ఓకే, ఇక్కడ తర్వాత ఈ 4 అడ్డ లైన్లు ఉన్నాయి కదా, అవి కొడితే ఏంటంటే ఇక్కడ మార్కెట్ డెప్త్ అని వస్తుంది అనమాట. బయర్స్ సెల్లర్స్ ఏ క్వాంటిటీలో ఉన్నారు, ఎంత ప్రైజింగ్లో ఉన్నారు అనేసి. సో మనం ఈ స్టాక్ బై చేయాలి కాబట్టి ఇక్కడ బి అయితే బై అండ్ ఎస్ అంటే సెల్ అని బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్లో చూపిస్తుంది కదా. సో బై అన్నప్పుడు బి ప్రెస్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనకి ఒక విండో ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ విండోలో జాగ్రత్తగా గమనించినట్టయితే మీకు ఎంఐఎస్ అని ఉంటుంది. ఎంఐఎస్ అని అంటే ఏంటి, ఇక్కడ పైన చూడండి క్లియర్గా, మార్జిన్ ఇంట్రాడే స్క్వేర్ ఆఫ్ రిక్వైర్స్ లోయర్ మార్జిన్ ఫర్ ఈక్విటీ హ్యాస్ టు బి ఎగ్జిటెడ్ బిఫోర్ మార్కెట్ క్లోజెస్. అంటే మార్కెట్ క్లోజ్ అయ్యేలోపు ఎగ్జిట్ అయిపోతుంది. మనం క్లోజ్ చేయకపోయినా వాళ్ళు ఆటోమేటిక్గా క్లోజ్ చేస్తారనమాట. కొన్ని బ్రోకర్స్కి అయితే 315 ఉంటుంది, కొంతమందికి 320, అలా వేరియస్ 2-3 టైమింగ్స్ అయితే ఉంటాయి. ఆ టైంలోపు మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఎగ్జిట్ అవ్వకపోతే కనుక వాళ్ళే క్లోజ్ చేస్తారనమాట. ఓకే, నార్మల్ ఛార్జెస్ అయితే పడతాయి దీనికి. ఓకే, సో ఇంట్రాడే సెలెక్ట్ చేసినప్పుడు క్వాంటిటీ 1 ఉందనుకోండి, ఇక్కడ మార్జిన్ ఎంత అయితే రిక్వైర్డ్ ఉంటుందో క్యాలిక్యులేట్ చేసి పెడుతుంది అనమాట. ఒకవేళ మనం 10 షేర్లు కొనాలనుకోండి, ఆటోమేటిక్గా అది 32 రూపీస్ అయింది. ఒకవేళ 100 కొనాలనుకోండి 327 అని చూపిస్తుంది అనమాట. ఒకవేళ ఇక్కడ అప్డేట్ అవ్వకపోతే రీఫ్రెష్ ప్రెస్ చేయండి, అది అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి లాంగ్ టర్మ్. ఓకే, సిఎన్సి అంటే ఏంటి, క్యాష్ అండ్ క్యారీ ఆర్ క్యాష్ అండ్ క్యాష్ అని కూడా కొంతమంది బ్రోకర్స్ అయితే ప్రొనౌన్సియేషన్లో ఉంటుంది. ఓకే, ఇవి వచ్చేసరికి ఇక్కడ మనం గమనిస్తే పైన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్స్ ఫుల్ మార్జిన్ అనమాట. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మనకు కొంత లివరేజ్ ఇస్తారు. లివరేజ్ అంటే మీకు 10,000 అవుతుంది అనుకోండి మార్జిన్లో, మీకు కొంత లివరేజ్ అంటే మీకు 10,000 లేకపోయినా సరే వాళ్ళు 3,000తోనో 5,000 ఉన్నప్పుడు మిగతాది వాళ్ళు లివరేజ్గా ఇస్తారనమాట. అది ఇంట్రాడే అని చూపిస్తుంది. ఓకే, లాంగ్ టర్మ్లోకి వచ్చేసరికి మనకి లివరేజ్ ఉండదు. సో మనకి ఎంత అమౌంట్ ఉంటుందో అంతే ఖచ్చితంగా మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అంటే మన దగ్గర 10,000 ఉందనుకోండి, 10,000 తగ్గట్టుగానే షేర్లు మాత్రమే కొనడానికి వీలుంటుంది. బట్ ఎంఐఎస్లోకి వచ్చేసరికి 10,000 కన్నా ఎక్కువ షేర్లు కూడా కొనుక్కోవచ్చు. బట్ మనం ఆ రోజు మాత్రమే క్లోజ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మీకు నెక్స్ట్ డేకి అప్పుగా అయితే ఇవ్వడనమాట. ఇక్కడికి వచ్చేసరికి లాంగ్ టర్మ్ అసలు అప్పు ఉండదు. మీది ఎంత ఉంటే అకౌంట్లో అంత మాత్రమే కొనుక్కోవడానికి ఉంటుంది. ఓకే, ఫస్ట్ 2 ఆప్షన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మార్కెట్. ఇక్కడ ఏంటంటే 4 ఆర్డర్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఫస్ట్ మార్కెట్ చూద్దాం. మార్కెట్ అంటే ఇప్పుడు మార్కెట్లో కొనంగానే ఏమవుతుందంటే ఏదైతే మార్కెట్లో అవైలబుల్ ప్రైస్ ఉందో, లైక్ ఇక్కడ బిడ్ అండ్ ఆస్క్ చూపిస్తున్నాం కదా. సో లాంగ్ టర్మ్లో మార్కెట్ ఆర్డర్లో బై చేద్దాము. ఎంత పడింది ప్రైజింగ్ అనేది మనకి ఒకసారి లైవ్లో మనకు అర్థమవుతుంది. సో నేను ఇక్కడ ఏంటంటే 10 షేర్స్ ఐడియావి కొంటున్నాను. సో 88 రూపీస్ అని చూపిస్తుంది. సో మార్కెట్ ఆర్డర్లో బై చేస్తున్నాను, ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఓకే, సో
టపక్కన ఒక సౌండ్ వస్తుంది. 885లో క్లోజ్ అయింది. అంటే 885 మార్కెట్లో ఉంది కదా, ఆ ఆర్డర్లో అయితే ప్లేస్ అయిపోయింది. ఇక్కడ మనకి సిఎన్సి అని చూపిస్తుంది, క్యాష్ అండ్ క్యాష్ కదా. అండ్ క్వాంటిటీ 10/10, అంటే 10 ప్లేస్ చేసాము, 10 కూడా ఎగ్జిక్యూట్ అయింది. అండ్ యావరేజ్ ప్రైస్ వచ్చేసి 885. ఓకే, స్టేటస్ వచ్చేసి కంప్లీట్ అని చూపిస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనం పొజిషన్స్కి వెళ్దాం. ఓకే, సో పొజిషన్స్లో ఎందుకు ఉంది అంటే సిఎన్సి కాబట్టి ఈరోజు లైక్ ఇది T+1 T+2 అని ఉంటాయి. వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. సో ఇక్కడ ఏంటంటే ఈరోజు ఈవినింగ్ వరకు కూడా ఈ విండోలోనే మనకు చూపిస్తుంది పిఎన్ఎల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. 10 క్వాంటిటీ వేసాం కదా. సో ఇది మార్కెట్ ఆర్డర్. ఓకే, మార్కెట్ ఆర్డర్ గురించి అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఒక్కసారి కమెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ టైప్ వచ్చేసి ఏం ఆర్డర్ అంటే లిమిట్ ఆర్డర్. లిమిట్ ఆర్డర్లో ఏంటంటే లాంగ్ టర్మ్ సిఎన్సి సెలెక్ట్ చేశాను. లిమిట్ ఆర్డర్లో ఏంటంటే నాకు మార్కెట్లో ఎంత అవుతుంది అనేది నాకు అనవసరం, కానీ నాకు పలానా 8 రూపీస్కి వస్తే మాత్రమే కొను, ఒక 100 షేర్స్ అని మనం ఆర్డర్ పెడతాం కదా, దాన్ని లిమిట్ ఆర్డర్ అంటారనమాట. అంటే ఒక పర్టిక్యులర్ ప్రైస్లో మాత్రమే నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. ₹8.85 నాకు చాలా ఎక్కువ అనిపిస్తుంది, 8 రూపీస్ అయితేనే నేను కొంటాను అంటే లిమిట్ ఆర్డర్ పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ బై అని కొట్టేసాం. సో ఇక్కడ మనకైతే ఆర్డర్ అయితే లోయర్ సర్క్యూట్ లిమిట్ 820 ఉంది కాబట్టి యూ కెన్ ప్లేస్ ద రేంజ్ యూజ్ జీటీటీ అంటుంది. జీటీటీ అంటే ఏంటో కూడా మనం తర్వాత తెలుసుకుందాం. సో 820 లోపలైతేనే అలో చేస్తుందంట. సో 825 పెడదాము లిమిట్ ఆర్డర్. సో ఇప్పుడు మళ్ళీ బై చేద్దాం. ఓకే, సో ఆర్డర్స్లోకి వెళ్తే కనుక ఇక్కడ మనకి ఓపెన్ ఆర్డర్స్ అంటే ఏంటి, పెండింగ్ ఆర్డర్లో చూపిస్తుంది. ఓకే, 880 ఎల్టీపీ, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ 880, బట్ 825 వచ్చినప్పుడు మాత్రమే మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అప్పటి వరకు ఎగ్జిక్యూట్ అయితే అవ్వదు. ఓకే, దీన్ని నేనైతే మనం క్యాన్సిల్ చేయాలనుకోండి, ఇట్లా దీని మీద టిక్ చేయండి, క్యాన్సిల్ ఆర్డర్ అని వస్తుంది, క్యాన్సిల్ కొట్టండి. ఓకే, మళ్ళీ సౌండ్ వచ్చింది, క్యాన్సిల్ అయిపోయింది. సో మన పొజిషన్స్లో అయితే 10 షేర్స్ అయితే హోల్డింగ్లో ఉన్నాయి. అండ్ తర్వాత ఎస్ఎల్ ఆర్డర్. ఓకే, సో దీన్ని ఇంట్రాడేలో మనం ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే కనుక ఇక్కడ ఈ 3 చుక్కలు 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎగ్జిట్ అని కొట్టండి. ఓకే, ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ, యాడ్ అని ఉంది కదా. యాడ్ అని ఏంటంటే మీకు ఇంకా షేర్లు మీరు స్టాక్స్ కానీ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు, మళ్ళీ దీని దాకా వెళ్ళక్కర్లేదు. ఓకే, ఎగ్జిట్ అన్నప్పుడు ఎగ్జిట్. ఓకే, ఇక్కడ కూడా అంతే, మనం మార్కెట్లో ఏదైతే ఉందో 880లో ఆ మార్కెట్ ప్రైస్లో ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దానికి ఒక బ్రోకరేజ్ 20 రూపీస్, దీనికి ఒక 20 రూపీస్ అనేది జీరోదా ఆర్ ఎనీ బ్రోకర్ ఛార్జ్ చేస్తారనమాట. ఓకే, లిమిట్ ఏంటంటే సో నేను 885లో కొన్నాను కదా, నాకు ప్రాఫిట్ ఉండాలి అనుకుంటే 9 రూపీస్ దగ్గర లిమిట్ పెట్టి సెల్ చేసామనుకోండి, ఆ 9 రూపీస్కి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే వస్తుందో, అప్పటిదాకా మనం ఓపెన్ ఆర్డర్స్లో అయితే ఉంటుందన్నమాట. ఓకే, నేను మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేస్తున్నా. సో ఎగ్జిట్. సో మార్కెట్ ఆర్డర్ వచ్చి ఇది, లిమిట్ ఆర్డర్ వచ్చేసి చూసాము. ఎస్ఎల్ అంటే స్టాప్ లాస్ అని మనకు అందరికీ తెలిసిందే. ఒకవేళ నేను 885లో కొన్నాను, సో ఒకవేళ 7.5 కిందకు వస్తే కనుక నాకు ఎగ్జిట్ చేయించేసాయి, నేను అంతకుమించి నేను హోల్డ్ చేయలేను అనుకున్నప్పుడు ట్రిగర్ ప్రైస్ అంటే ఆ చార్టు ఏదైతే ఆ స్టాక్ యొక్క చార్టు 750కి ట్రిగర్ అవ్వగానే 740లో మనకి ఎగ్జిక్యూట్ అనేది అవుతుందన్నమాట. అంటే ఐడియా స్టాక్ ఎప్పుడైనా ₹7.50 పడినప్పుడు ₹7.45 ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. ఓకే, అండ్ ఎస్ఎల్ఎం అని ఇంకొక ఆర్డర్ ఉంది కదా, ఇదేంటంటే ఒకవేళ భారీగా పడిపోతుంది, మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వదేమో అనుకున్నప్పుడు ఎస్ఎల్ఎం అని పెట్టుకోవచ్చు, సెలెక్ట్ మార్కెట్ ప్రైస్ విత్ స్టాప్ లాస్ అనమాట ఈ ఆప్షను. అంటే ₹7.50కి మీ ఐడియా షేర్, ఈ పర్టికులర్ షేర్ ఎప్పుడైతే ఈ ప్రైస్లో వచ్చిందో అప్పుడు ఎంత ఉంటే అంత మార్కెట్ ఆర్డర్లో నన్ను ఎగ్జిక్యూట్ చేసి బయటికి పంపించేయని చెప్పడం 750 ఎస్ఎల్ఎంలో అనమాట. ఓకే, సో ఎస్ఎల్కి ఎస్ఎల్ఎంకి ఇది తేడా. ఓకే, ఎస్ఎల్ కొట్టినప్పుడు ఏంటంటే మీకు ఈ ప్రైస్ మధ్యలో వచ్చినప్పుడు మాత్రమే ఆర్డర్స్ ఉంటేనే ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే ఎగ్జిక్యూట్ అయితే అవ్వదు. ఎస్ఎల్ఎంలో అలా కాదు, 750కి కొట్టావు కదా, 720లో అవ్వచ్చు, 7 రూపీస్లో అవ్వచ్చు, 690లో అవ్వచ్చు, ఎంత ఉంటే అంత చేసేస్తుంది అనమాట. ఓకే, సో ఇలా ఆర్డర్ పెడుతుంది.
సో ఇంట్రాడే, లాంగ్ టర్మ్, మార్కెట్, లిమిట్, ఎస్ఎల్ఎం అయిపోయిన తర్వాత సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఆప్షన్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి కవర్ ఆర్డర్ అని ఉంది కదా. కవర్ ఆర్డర్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 10 షేర్స్ కొంటున్నాము, మార్కెట్లో కొనొచ్చు ఆర్ లిమిట్ ఆర్డర్లో కొనొచ్చు. అట్ ది సేమ్ టైం ఇమీడియట్గా మనం స్టాప్ లాస్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అది కవర్ ఆర్డర్. ఇది జనరల్గా ఇంట్రాడే వరకు మాత్రమే యూజ్ అవుతుంది. ఒకవేళ కావాలి లాంగ్ టర్మ్లో అనుకుంటే కనుక మనం జీటీటీ ఆర్డర్స్ అని ఉంటాయి స్టాప్ లాస్, అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, జీటీటీ ఆర్డర్స్ కూడా ఎట్లనో చూపిస్తాను తర్వాత. సో నెక్స్ట్ వచ్చేసి ఏఎంఓ అంటే ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ అనమాట. సో నెక్స్ట్ డేకి ఇప్పుడే మనం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయొచ్చు. అయితే మార్కెట్లో కావాలా లేకపోతే అంటే ఒకవేళ మీకు తెలుస్తుంది కదా కొన్ని స్టాక్స్ లైక్ రేపు అయితే బాగా పర్ఫామ్ చేస్తాయి, బట్ నేను వరుసలో క్యూలో ముందే ఉండాలి అనుకున్నప్పుడు, బట్ ఇది కొంచెం రిస్కీ థింగ్. మీరు ఫ్రెషర్స్ అయితే కనుక ఇవి యూజ్ అయితే చేయొద్దనే చెప్తాను. ఐస్బర్గ్ వచ్చేసి కొంచెం ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి, సో ఇదైతే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన పని అయితే లేదు. అది చాలా హ్యూజ్ క్వాంటిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే లైక్ కొన్ని బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో కానీ వీటిలో కానీ హ్యూజ్ క్వాంటిటీ లైక్ 10,000 5,000 క్వాంటిటీ వేసే వాళ్ళకి సో ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో రెగ్యులర్ ఇవి ఉన్న ప్రైజెస్తో బట్టి మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఎలా ఎగ్జిట్ చేస్తున్నాను అనేది చూద్దాం ఒకసారి. సో నేను మార్కెట్ ఆర్డర్లోనే ఎగ్జిట్ అయితే అయిపోతాను, పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి. ఓకే, సో ఎగ్జిక్యూట్ అయితే అయిపోయింది ఆర్డర్స్లో. సో కంప్లీట్ ఆర్డర్స్ 2 ఉన్నాయి. 885లో మనం బై చేసాము, 880లో సెల్ చేసాము. సో ఓవరాల్గా మనకి 50 రూపీస్ లాస్ అయితే చూపిస్తుంది. ఇది కాకుండా ట్యాక్స్ అవి కలిపి ఒక 50 రూపాయల దాకా దీంట్లో ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో ఒకసారి ఆప్షన్స్ ఎట్లా బై చేయాలి అంటే ఇది కూడా సేమ్. ఓకే, సో ఇదైతే లిమిట్ ఇవ్వట్లేదు. సో ఓఏ లిమిట్ ఉన్నాయే తీసుకోమంటుంది. సో 39,000 సిఈ అండ్ పిఈ నేను యాడ్ చేసుకుంటున్నాను. సో ఒకవేళ సిఈ కొనాలి అనుకుంటే కనుక ఇక్కడ బై ఉంది కదా, సో మార్కెట్ ఆర్డరా లిమిట్ ఆర్డరా అనేది ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో మార్కెట్ ఆర్డర్ ప్రెస్ చేస్తున్నాను బై అనేసి. సో మార్కెట్ ఆర్డర్ అయితే ప్రెస్ అయింది. సో మార్కెట్లో ఉన్న దాంట్లో 411లో మనకైతే ఎగ్జిక్యూట్ అయితే అయ్యింది. ఇప్పుడు 403కి వచ్చింది. నేనైతే 400లో స్టాప్ లాస్ అయితే పెడతాను. సో స్టాప్ లాస్ కూడా మీకు ప్రాక్టికల్గా వస్తుంది. సో 399 అండ్ 398 అంటే ట్రిగ్గర్ ప్రైస్ వచ్చి 399, ఇది వచ్చి 398 అనమాట. సో ఈ ప్రైస్లోకి వస్తే కనుక మనకి ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. సో పెండింగ్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి. సో మన ప్రైస్ వచ్చి 411 కాబట్టి 411 కన్నా కొంచెం ముందుకెళ్తే మనం మళ్ళీ ప్రైస్ స్టాప్ లాస్ ఆర్డర్ కూడా మోడిఫై చేసుకుంటాకైతే ట్రై చేద్దాము. సో ఇది ఒక జస్ట్ డెమో కాబట్టి ఇంతకన్నా ఎక్కువ మీకు టైం కూడా వేస్ట్. సో నేను 404లో పెట్టేస్తున్నాను స్టాప్ లాస్. ఓకే, సో ఒకవేళ మళ్ళీ మనం మోడిఫై చేసుకోవాలంటే ఆర్డర్స్కి వెళ్ళొచ్చు, బట్ మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అయితే 405లో అయితే ఎగ్జిక్యూట్ అయితే అయిపోయింది. దీంట్లో మనకు ఒక 188 రూపీస్ అయితే మనకి లాస్ అయితే చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ ఎగ్జిక్యూట్ ద ఆర్డర్స్ అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్లో అడగండి, విల్ క్లారిఫై దాట్. ఓకే, ఒకవేళ మీరు జీరోదా కాకుండా వేరే బ్రోకర్స్ యూజ్ చేస్తుంటే కనుక ఏ బ్రోకర్ అకౌంట్తో ఇంటర్ఫేస్తో కనుక మీరు వీడియో నన్ను చేయమంటారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా ట్రై చేస్తాను ఆ బ్రోకర్తో, లైక్ అప్స్టాక్ కానీ ఫైర్స్ కానీ ఏంజల్తో కానీ. మీకు ఏమైనా డౌట్ ఉంది అనుకుంటే ఎక్కువ కమెంట్స్ దేనికి వస్తే ఆ బ్రోకర్తో అయితే నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.